ఓకే గైస్, ఈరోజైతే మళ్ళీ మనం క్రాఫ్ట్ వరల్డ్ గేమ్ని అయితే ఆడబోతున్నాం. ఈరోజైతే మనం చేసేది ఏంటంటే మనమైతే ఈరోజైతే ఒక కొత్త ఫామ్ని అయితే కట్టబోతున్నా. మనమైతే ఫామ్ కట్టాలంటే మనకు సీడ్స్ కావాలి కదా. మనమైతే త్వరగా సీడ్స్ కలెక్ట్ చేయాలి. ఇలా చిన్న చిన్నవి కాదమ్మా, కొంచెం పెద్ద పెద్ద ప్లాంట్స్ దొరికితే అంటే పొడవుగా పెరిగేవి. యారోస్ దొరికాయి. వావ్, మనమైతే ఇలా కలెక్ట్ చేసుకోవాలి. చూసారా సీడ్స్ ఎలా వస్తున్నాయో? ఇలా అడ్డదిడ్డంగా పెరగడం వల్ల ఇవి ఇంకా గ్రీన్గా ఉన్నాయి. లేకపోతే మనకి వీటి ద్వారా ఫుడ్ అయితే వస్తుంది, మనకి బ్రెడ్స్ చేసుకోవచ్చు వీటితో. త్వరగా కలెక్ట్ చేసేద్దాం. ఓకే, త్వరగా కలెక్ట్ చేసేద్దాం. ఓకే, మనమైతే మళ్ళీ ఇంటికి వచ్చేసాం. ఇప్పుడైతే ఇక మొదలెడదామా? త్వరగా దీంతో త్వరగా అవ్వదు. మనమైతే షవల్ తీసుకుందాం. మన షవల్ ఉంది కదా, స్టోన్తో తయారు చేసిన షవల్. ఆ షవల్తో అయితే ఇప్పుడైతే డిక్ చేద్దాం, తవ్వేద్దాం పందికొక్కలాగా. ఇక్కడైతే 10 బ్లాక్స్ అయితే తీయాలి. అటువైపు 7 బ్లాక్స్ అనుకుంటా. ఓకే, ఇదే లాస్ట్ బ్లాక్. ఓకే, కలెక్ట్ చేసేద్దాం. 1 మనకైతే ఒక పాయింట్ ఫుడ్ అయితే తగ్గింది. అయితే తినేద్దాం ఫస్ట్. 2 3 4 5 ఇంకో ఫస్ట్ అయితే కలెక్ట్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ మిగతా తీద్దాం. ఓకే, 6 7. ఓకే, చాలు. నేనైతే కొన్ని షుగర్ కేన్స్ కూడా కలెక్ట్ చేశా. ఇప్పుడు అవి కూడా పెట్టేద్దాం. ఓకే, ఇక్కడైతే 2 బ్లాక్స్ ఇక్కడ డివైడ్ చేద్దాం. ఓన్లీ ఒక లైన్ ఇవి పెడదాం. కరెక్ట్గా 10 కలెక్ట్ చేసాం కాబట్టి 10 ఇటు పెట్టేద్దాం. 9 అవుతాయి. అటువైపు మిగతా షుగర్ కేన్స్ అయితే అటువైపు అయితే క్రాప్ చేద్దాం. ఓకే, రాత్రి అయిపోయిందా? అసలు నేను చూసుకోలేదు. ఓకే, త్వరగా వెళ్ళైతే పడుకుని పోదాం. ఓకే, మళ్ళీ మనమైతే వచ్చేసాం. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ అలా డిక్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇదేంటో షవల్తో ఇలా కొట్టినప్పుడు ఒకసారి అలా మారిపోయినట్టున్నది. నేను అసలు చూసుకోవట్లేదు, ఎలా పడితే అలా బ్లాక్స్ పెట్టేస్తున్నా. ఓకే, ఇప్పుడైతే మనం షవల్తో దట్ ఆపకుండా తవ్వుకి వెళ్ళిపోవడమే. తవ్వు అరే తవ్వు. అది కొట్టం కదా. సూపర్, ఫ్యాంటాస్టిక్. ఓకే, అయిపోయింది. ఓకే, ఈ బ్లాక్ కూడా కరెక్ట్ అయిపోయింది. ఓకే, ఇటు కాదు, ఇక్కడ ఒక ఇలా చేద్దాం. ఓకే, ఓకే, ఇక్కడైతే మనకు నీళ్ళు అయితే ఇలా వెళ్ళడానికి అయితే నేను తీసా మధ్యలో ఖాళీ. ఓకే, ఇటైతే ఇలా తీసుకుని వెళ్ళిపోదాం. ఓకే, మధ్యలో ఇలా కన్నాలు ఎందుకు తీస్తున్నానంటే మధ్యలో నీళ్ళు అయితే మనకైతే వెళ్ళాలి మధ్యలో నుంచి. అప్పుడు మనకి క్రాప్కి అనేది నీళ్ళు అయితే అందుతాయి. ఇలా పొడి పొడిగా కనిపిస్తున్నది మీకు చూపిస్తాను చూడండి, మీకు అప్పుడు కనిపిస్తుంది. నేనైతే డిక్ చేస్తున్నప్పుడు వీడెవడో బాగున్నాడు, లైమాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. త్వరగా. ఓకే 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 అయిపోయింది. నాకెందుకో తేడా కొడుతుంది గైస్, నాకెందుకో తేడా కొడుతుంది. ఓహో, అదే అందుకే కొంచెం పొట్టిగా అయిపోయినట్టు అనిపించింది. ఓకే, ఇప్పుడైతే కరెక్ట్గా ఉంది. ఓకే,
ఇక్కడ కూడా ఒక చిన్న ఖాళీ అయితే తీసేద్దాం. ఇప్పుడైతే వాటర్ని అయితే మనం వాటర్ని అయితే తావాలి. వాటర్ని తావాలంటే వాటర్ బకెట్ ఉండాలి. అదైతే ఒక 3 ఐరన్ బ్లాక్స్తోనైతే మనమైతే తయారు చేయాలి. ఐరన్ బాక్స్ దీంతోనైతే తయారు చేయాలి వాటర్ బకెట్ అనేది. ఇందులో ఉండదు అది. ఓకే, అంతకన్నా ముందు మనం ఏం తయారు చేయాలంటే ఇదైతే తయారు చేసుకోవాలి. ఇది ఇలా చేస్తున్నాం కదా, చూసారా అవి ఎలా ఉన్నాయో? చూసారా, అక్కడికి ఉంది డార్క్ కలర్గా మారింది. అలానే మొత్తం చేసుకుంటే మనకైతే మారిపోద్ది. ఇక్కడ ఏంటి ఇంకో అదే మారింది అనుకుంటున్నారు కదా. నెక్స్ట్ మళ్ళీ మనం క్రాపింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకోసారి అయితే మనం అలా క్రాపింగ్ చేద్దాం. అప్పుడు షుగర్ కేన్ అయితే పెడదాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇదే కంటిన్యూ చేద్దాం. మళ్ళీ సీడ్స్ అయితే నేను మళ్ళీ తెచ్చుకున్నా. 10 ఉండేవి కదా, 26 సీడ్స్ అయితే తెచ్చుకున్నా. ఫుడ్ అయితే తినేస్తాం, చాలా తక్కువగా ఉంది ఫుడ్. ఓకే అయిపోయింది. ఈ మధ్యలో ఒకటి పెట్టలేదు నేను. ఓకే, ఇటు వచ్చి పడ్డాం. ఓకే అయిపోయింది. త్వరగా మీరు త్వరగా పెరిగితే సూపర్, ఫెంటాస్టిక్. నేను త్వరగా తినేస్తా. ఓకే, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు క్రాపింగ్ భలే అయ్యింది కదా. అయితే ఎప్పుడైతే రాత్రి అవుతుందా, ఎప్పుడు పెరుగుతాయా అని చూడాలని అయితే ఉంది నాకుంది. కానీ నాకు ఇప్పటికీ డౌటే పెరుగుతుందా లేదా అని. నేనైతే ఎప్పుడు పెరుగుతాయా అని చూస్తున్నా. ఇవి త్వరగా పెరగాలని కోరుకుంటున్నా. ఓకే, ఇప్పుడైతే మనం వెళ్ళి పడుకొని పోదాం. అప్పుడు చూద్దాం ఇవి ఎలా పెరుగుతాయో. ఓకే, త్వరగా వెళ్ళైతే మనం పడుకొని పోదాం. త్వరగా. ఓకే, వెళ్ళి పడుకో. ఓకే, మనమైతే ఎప్పుడు లేస్తామో అవి ఎలా ఉంటాయో అసలు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇదే ఫస్ట్ టైం క్రాపింగ్ చేయడం కదా. అరే ఏంట్రా ఇది. ఓకే, కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది, ఎందుకంటే లైట్గా పెరిగాయి. మనమైతే గమనించినట్లుగా అయితే ఇవైతే కొంచెం లైట్గా పెరిగాయి. అదొక్కటే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, టాటా, సీ యూ, గుడ్ బై. సైనింగ్ ఆఫ్ ఆర్ట్స్ విత్ శశిధర్.